న్యూ ఇయర్ వచ్చేస్తోంది. డిసెంబర్ 31 వచ్చిందంటే యూత్ అంతా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతారు. ప్రముఖ పబ్స్ లో ఆల్రెడీ టికెట్లు అయిపోయాయి, రిసార్ట్లు నిండిపోయాయి, ప్రైవేట్ పార్టీలు కూడా బుక్ అయిపోయాయి. పార్టీలు ఎన్ని రకాలున్నా అంతా కామన్ గా చేసేది ఒక్కటే, అదే మద్యపానం. 31 రాత్రి వచ్చిందంటే మందు ఏరులై పారాల్సిందే, తాగి తూగాల్సిందే, మందేసి చిందేయాల్సిందే. మరి మద్యం సేవిస్తే మత్తెందుకు వస్తుంది? శరీరంలో ఏం జరుగుతుంది? ఒక్కోసారి వాంతులు ఎందుకు వస్తుంటాయి? మరి ముఖ్యంగా హ్యాంగ్ ఓవర్ దిగాలంటే ఏం చేయాలి? ఈ అంశాలు ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ తాగినప్పుడు మెదడులో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. ముందుగా మాట తడబడుతుంది, ఆ తర్వాత నడక గతి తప్పుతుంది. మరీ ఎక్కువ ఆల్కహాల్ సేవిస్తే శరీర అవయవాల మధ్య సమన్వయం లోపిస్తుంది, ఆలోచించే విచక్షణ కోల్పోతారు, మెదడు చురుకుదనం లోపిస్తుంది. మితిమీరి అతిగా మద్యం సేవిస్తే మెదడులో నాడులు దెబ్బతింటాయి, గుండె వేగం తగ్గుతుంది, శ్వాస తీసుకోవటం తగ్గిపోతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ లిమిట్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఒక పెగ్ తాగి పడిపోతారు, మరికొందరు 4-5 పెగ్గులు తాగినా నిలకడగా ఉంటారు, మరికొందరు క్వార్టర్ కూడా తాగుతుంటారు. ఇలా వ్యక్తికి మధ్య ఆల్కహాల్ లిమిట్ మారిపోతుంది. దీనికి కారణం మన శరీరం ఆల్కహాల్ను తీసుకునే విధానం. ఇతర ఆహార పదార్థాలతో పోల్చి చూస్తే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఇది సరిగ్గా జీర్ణం కాదు, అంతకంటే ముందు నేరుగా ఇది రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం లాంటి శరీర భాగాలకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ కాలేయం వరకు వస్తుందో మన లివర్ దాన్ని అడ్డుకుంటుంది. ఆల్కహాల్ శరీరానికి మంచిది కాదనే విషయాన్ని ముందుగా పసిగట్టేది మన లివరే. అందుకే ఆల్కహాల్ను అడ్డుకునేందుకు, శరీరంలో ప్రవేశించకుండా ఉండేందుకు కొన్ని ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. అలా ఆల్కహాల్ ముందుగా ఎసిటాల్డిహైడ్గా విడిపోతుంది. ఇక్కడితో మందు తాగటం ఆపేస్తే శరీరానికి ఏమీ కాదు. అంతకు మించి తాగితే ఎసిటాల్డిహైడ్ కాస్త ఎసిటిక్ ఆమ్లం, కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. ఈ దశకు శరీరం చేరిందంటే మాత్రం ప్రమాదం. ఎందుకంటే ఎసిటాల్డిహైడ్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, హెపటైటిస్, లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి. మరి మద్యం తాగేవాళ్ళు కొంతమందికి ఎందుకు బరువు పెరుగుతారు? దీనికి కూడా సైంటిస్టుల దగ్గర సమాధానం ఉంది. ఆల్కహాల్ కణాన్ని కాలేయం విచ్ఛిన్నం చేస్తే క్రమంలో శరీరం ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అతిగా మద్యం తాగే వాళ్ళలో ఈ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. ఆల్కహాల్ నుంచి శక్తి వస్తుంది కాబట్టి కొంతమంది చాలా తక్కువగా ఆహారం తీసుకుంటారు. వాళ్ళకి క్యాలరీలు మాత్రమే అందుతాయి, ఇతర పోషకాలు అందవు. కాబట్టి బరువు పెరిగిన ఆరోగ్యం మందుగిస్తుంది. మరి హ్యాంగ్ ఓవర్ ఎందుకు వస్తుంది? ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మన శరీరంలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ పై దాని ప్రభావం పడుతుంది. దీన్నే పీయూష గ్రంథి అని కూడా అంటారు. ఇది తన పనితీరును కోల్పోతుంది. పీయూష గ్రంథి కూడా వెలువడే ఓ హార్మోన్ కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే మద్యం అతిగా సేవిస్తామో ఆ హార్మోన్ స్రావకం ఆగిపోతుంది. దీనివల్ల మూత్రం ఎక్కువవుతుంది. మనం తాగే నీరు కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. డిహైడ్రేషన్కి దారి తీస్తుంది. రక్తంలో నీరు తగ్గటం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. ఇక వాంతులు ఎందుకు వస్తాయో చూద్దాం. మన శరీరంలోకి ప్రవేశించిన ఆల్కహాల్ను లివర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, ఫలితంగా ఎసిటాల్డిహైడ్ అనే రసాయనం రిలీజ్ అవుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఈ రసాయనమే వాంతులకి కారణం. ఈ రసాయనం మోతాదు పెరిగిన కొద్దీ వాంతులు ఎక్కువ అవుతాయి. మన కాలేయం 1 గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేయగలదు. ఈ విచ్ఛిన్నం పెరిగే కొద్దీ వాంతులు పెరుగుతాయి. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం, ఎంత మద్యం తాగితే అంత ఎక్కువ వాంతులు అయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఎసిటాల్డిహైడ్ మోతాదు ఎక్కువ అవటం వల్ల శరీరం ఆహార పదార్థాలని స్వీకరించదు, కడుపులో ఉన్న ప్రతి పదార్థాన్ని బయటికి పంపించేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదే హ్యాంగ్ ఓవర్కి దారితీస్తుంది. మరి హ్యాంగ్ ఓవర్ తగ్గించాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. అవును, హ్యాంగ్ ఓవర్ తగ్గించడానికి మందులు లేవు. చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఏవేవో టాబ్లెట్లు వేస్తుంటారు. కావన్నీ ఇవన్నీ ఫలితాన్ని ఇవ్వవు. హ్యాంగ్ ఓవర్ తగ్గిందని మీరు భావిస్తే అది మీ భ్రమ మాత్రమే. మద్యపానానికి విరామం ఇవ్వటమే హ్యాంగ్ ఓవర్ తగ్గటానికి ఉత్తమమైన మార్గం. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడాలంటే అతిగా మద్యం సేవించడం ఆపేయాలి. బీర్, వైన్, బ్రాందీ, విస్కీ, వోడ్కా ఇలా ఎన్నో రకాల మద్యం రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెడ్ వైన్ ఎక్కువగా హ్యాంగ్ ఓవర్ కలిగిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. రెడ్ వైన్ ఎక్కువగా తాగితే రక్త కణాలు కుచించుకుపోతాయి, ఫలితంగా తలనొప్పి ఎక్కువగా వస్తుంది. వోడ్కాతో హ్యాంగ్ ఓవర్ సమస్యలు ఎక్కువ, ఎందుకంటే స్వచ్ఛమైన వోడ్కాలో ఆల్కహాల్ నీరు మాత్రమే ఉంటాయి. ఇది ఏ రకమైన మద్యాన్ని తీసుకున్నా పడుకునేటప్పుడు ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగితే ప్రొద్దున్నే హ్యాంగ్ ఓవర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కూడా మనం తాగే మద్యం మోతాదు పైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.